అది పాడుతూ మనం ఈ పళ్ళు కోసుకోవాలంట. ఆ పాట ఏంటంటే ఫ్రెండ్స్, ఈ చెట్టుకి అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి కానీ చాలా హైట్లో ఉంది. నేనైతే ఒక్కడనే కోసుకుంటున్నాను, ఎవరు రాలేదు వీడియో తీయడానికి కూడా. చాలా బాగున్నాయి చూడటానికి, ఇంకా దగ్గర చూసేకొలితే ఇంకా బాగున్నాయి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే మా పొలం సైడ్ వచ్చామన్నమాట. నేను మా అన్న అయితే ఎదరికి వెళ్ళాడు పొలం చూడటానికి. నేనైతే ఇక్కడ పరుంపల్లి చెట్టు అయితే చూశాను అనమాట. చూద్దాం ఇప్పుడు పరుంపళ్ళు ఎంతలా ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో చూద్దాం అనమాట. మాకు ఈ పరుంపళ్ళు అనేవి చాలా అంటే చాలా అరుదుగా దొరికేవి, అంటే అరుదుగా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఒకప్పుడైతే చాలా విరివిగా దొరికాయి, ఇప్పుడు అరుదుగా దొరుకుతున్నాయి అనమాట. చూద్దాం అసలు ఎన్ని పళ్ళు ఉన్నాయి, ఏ విధంగా ముగ్గునియో చూద్దాం అనమాట. ఓకేనా, మనం ఇప్పుడు పరుంపల్లి చెట్టుకి వెళ్ళిపోదాం. నా వెనకాలే ఉంది. ఇంకా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవి పరుంపల్లి అనమాట. పరుంపళ్ళు అంటే మా సైడ్ అయితే పరుంపల్లి అంటాం. మరి మీ సైడ్, మీ పల్లెటూర్ల సైడ్, మీ టౌన్ సైడ్ గట్టా ఏమంటారో కొంచెం కామెంట్లు అయితే తెలియచేయండి. అయితే చిన్నప్పుడు మాకు వాడు చెప్పేవాడు మా నాన్న, ఒక పాటలాగా అనమాట. అది పాడుతూ మనం ఈ పళ్ళు కోసుకోవాలంట. ఆ పాట ఏంటంటే, పరుగో పరుగు పరుంపళ్ళు కొరుకు, పరుగో పరుగు పరుంపళ్ళు కొరుకు, పరుగో పరుగు పరుంపళ్ళు కొరుకు, పరుగో పరుగు పరుంపళ్ళు కొరుకు అని ఒక 3 to 5 టైమ్స్ అయితే అనేవాడు అన్నమాట మా నాన్న. అయితే మా నాన్నతో పాటు మేము కూడా హమ్ చేసేవాళ్ళం, మేము కూడా వెనకాల అందించేవాళ్ళం అనమాట. చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉన్నాయో. చూడటానికి అయితే బ్లాక్ కలర్లో బాగా కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా ఇవి పరుంపళ్ళు చాలా బాగుంటాయి. అంటే ఎంత బ్లాక్గా ఉంటే అంత బాగా రుచి అయితే ఉంటుంది అనమాట. కాస్త కోస్త బ్లాక్గా ఉన్నట్లయితే కొంచెం పుల్లగా ఉంటాయి, కానీ లేదంటే బాగా బ్లాక్ ఉన్నాయంటే ఖచ్చితంగా అది చాలా తీగ ఉంటాయి అనమాట. ఇవి మాకు ఈ వింటర్ సీజన్లో మాత్రమే వస్తాయి అనమాట. అయితే ఏ కాలాల్లో ఉండవు, వింటర్ సీజన్లో మాత్రమే ఉంటాయి అనమాట. ఇంకా పిక్కలు అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇక్కడ పారేద్దాం అంటే మాకు చాలా విరివిగా దొరికి ఎందుకో తెలియదు ఫ్రెండ్స్. మా పల్లెటూరులో కూడా ఈ పరుంపళ్ళు అనేవి చాలా అంటే చాలా కనుమరుగైపోతున్నాయని చెప్పుకోవాలన్నమాట. ప్లస్ మా అన్న పన్నుండి అయితే అలా వెళ్ళిపోయాడు చెరువుకేసి. నేనైతే ఒక్కడనే కోసుకుంటున్నాను, ఎవరు రాలేదు వీడియో తీయడానికి కూడా. సోలోగా తీసుకుంటాను అనమాట వీడియో. చూద్దాం ఎన్ని కోసుకుంటానో అన్ని కోసుకొని తినేసి అయితే వెళ్ళిపోదాం. పక్కన అడవి అనమాట, అడవి ఉంటుంది, అడవే. అలాగే ఈ పక్కన అయితే చెరువు కూడా ఉంటుంది. ఆ చెరువు కూడా చూపిస్తాను. ముందైతే మనం కొన్ని పరుంపళ్ళు కోసుకొని అయితే తిందాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే వీటిని ఏమంటారు, కొన్ని ఎప్పుడైనా తిన్నారా? తినుంటే కామెంట్లో తెలియచేయండి. అలాగే ఏమని పిలుస్తారో కూడా అది కూడా కామెంట్లో అయితే తెలియజేయండి. ఈ వింటర్ సీజన్లో మాట్లాడడానికి కూడా అంత బేస్ వాయిస్ రాదు, ఎందుకంటే కోల్డ్ చేస్తుంది కదా మనకి, చలి జలుబు చేస్తూ ఉంటుంది అనమాట. పైకి ఉన్నాయి, ఆ పైకి కోద్దామంటే చూస్తున్నారు కదా ముళ్ళులు ఎలా ఉన్నాయి. ముళ్ళులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. బేసిక్గా ఇదినా రేగుపళ్ళు ఉంటాయి కదా, రేగుపళ్ళు కూడా ఈ జాతికి సంబంధించినవి అనమాట. ఈ పరుంపల్లి జాతికి సంబంధించినవి. అవి ఏంటంటే కొంచెం సైజు పెద్దది ఉంటుంది, గోలీ ఆకారంలో ఉంటుంది అనమాట. సైజు అయితే పెద్దది ఉంటుంది. ఇవి ఏంటంటే బాగా చిన్నగా ఉంటాయి. ఇవి గుంటంగా ఉంటాయి, యాపిల్లా ఉంటాయి అనమాట. యాపిల్లా చిన్న యాపిల్, సపోటాలా ఉంటాయి. చిన్నప్పుడైతే ఇంకా చెప్పవసరం లేదు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా విరివిగా దొరికాయి. అలాగే మేము కూడా ఈవినింగ్ స్కూల్ అయిందంటే కంపల్సరీ ఇటు సైడ్ వచ్చేసి అయితే పరుంపళ్ళు ఎన్ని కావాలి దాన్ని అనమాట. చాలా ఎక్కువ సంఖ్యలో అయితే మేము కోసుకునే వాళ్ళం. చాలా బాగుండేవి అన్నమాట. అంటే మనం ఒక్కొక్కటి తినకూడదు, ఈ పరుంపళ్ళు కూడా ఒక్కొక్కటి తినకూడదు.
ఒక 4-5 ఒక్కసారి వేసుకున్నాం అనుకో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నేను ఇంతకు ముందు కూడా ఒక 1 ఇయర్ బ్యాక్ వీడియో చేశాను. అప్పుడు ఇంకా ఎక్కువ దొరికాయి, ఇప్పుడు కొంచెం తక్కువనే చెప్పాలి. దీన్ని బట్టి ఏంటంటే నాకైతే అనిపిస్తుంది పరుంపాలు కూడా అంతరించిపోతున్నాయి అని అనిపిస్తుంది అన్నమాట. ఇంకో సైడ్కి వెళ్దాం చూద్దాం అటువైపు ఏమైనా ఉన్నాయో. చెరువు అన్నాను కదా, ఇదే అనమాట. అబ్బా షెట్, ఈ దుక్కపొడికి వెళ్ళి అక్కడ కోసుకుంటూ వెళ్ళాం, కానీ ఇప్పుడు చెట్టు అయితే ఎండిపోయింది అనమాట. కాయలు అయితే పరుంపల్లి లేవని చూస్తున్నారు కదా, అంతా ఉన్నాయి పరుంపల్లి. కానీ అదంతా బురద అనమాట. బురదలోకి వెళ్ళే ప్రయత్నం అయితే నేను చేయట్లేదు. ఇక్కడ చాలా పెద్ద చెట్టు ఉంది ఫ్రెండ్, కాకపోతే అసలు కాయలే లేవు, సరిగ్గా పళ్ళే లేవు. ఎంత ఇంకా ఆ చెట్టే బెటరు దీనికన్నా. అసలు ఇక్కడ పళ్ళే లేవు, పళ్ళే కనిపించట్లే. బబ్బబ్బా అటంతా ఉన్నాయి, అయ్యో పెద్ద పెద్ద పళ్ళు ఉన్నాయి అటంతా. చిచి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, మొక్కలు, ఈ పరింబల్ మొక్కలు. ఫ్రెండ్స్ ఇది చెరువు అనమాట. ఒకప్పుడు ఈ చెరువులో చేపలు కూడా చాలా విరివిగా వేసేవారు, చాలా బాగా వేసేవారు. ఇదేంటంటే రోలం గొయ్యి అంటారు మా గ్రామస్తులంతా. రోలం గొయ్యి, అదే రోలర్ ఉంటుంది కదా, రోలర్ ప్రొక్లేను, అది దేవింది అనమాట. దేవిన తర్వాత ఆ ప్రొక్లేన్ వచ్చేసి రోలర్ అన్నారు అనమాట. ఆ రోలం గొయ్యి అని మరి ఇంకా అలా మొదలెట్టేశారు అనమాట. ఇక్కడ తామర పూలు కూడా ఉన్నాయి, మొగ్గలు ఉన్నాయి, పువ్వులు లేవు. హైలైట్ చెరువు అయ్యేది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇలా వదిలేశారనమాట. గేదెలు అవి ఇంకా గుళ్ళు అవి నీళ్ళు తాగడానికి మాత్రం ఉపయోగిస్తున్నారు అనమాట. ఈ చెరువులో అయితే మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి. ఏంటంటే ఈ చిన్న చిన్న చేపల్ని పట్టుకోవడం న్యూడ్గా, ఒంటి మీద బట్టలు కూడా ఉండేవి కాదు మా 3rd క్లాస్ 2nd ఆ స్టేజ్లో అనమాట. పట్టుకొని ఇంటికి పట్టుకెళ్ళడం, అమ్మాళ్ళు తిట్టడం. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వాటిని తినడానికి కూడా కుదరదు కాదనమాట. అలా అంతే, చిన్నప్పుడు ఇంకా ఏం చేస్తున్నామో తెలియదు కదా, ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. వచ్చాను ఇక్కడికైతే, పరుం చెట్లు ఉన్నాయేమని, తుప్పలు ఉన్నాయి. పరుం పళ్ళు అయితే ఈ చెట్టుకి అయితే లేవు, మొక్కకి పెద్దదే మొక్క అయితే. చూద్దాం ఇంకో సైడ్ చూద్దాం ఉన్నాయేమో. ఫ్రెండ్ చూసారా, ఇది ఎంత చిన్న చెట్టు, దీనికి కూడా కాయలు కాసినాయి అనమాట. చూస్తున్నారు కదా కాయలు ఎంతలా ఉన్నాయో. అంటే మరీ ఎక్కువ లేవు, ఎంతలా ఉన్నాయంటే ఇంత చిన్న చెట్టు కూడా ఎంతలా కాసిందని. మహైతే ఒక 5 కాయలు ఎన్ని ఉన్నాయంటే. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఈ పువ్వులు అయితే ఎంత బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. వీటిని అయితే మేము కంపురొట్టు అంటాం అన్నమాట. ఇది మాకు చాలా విరివిగా దొరుకుతుంది. ఇది దెబ్బలు తగిలినప్పుడు గట్ట గాయాలకైతే వాడతారనమాట. ఈ ఆకు అయితే, ఈ పసరు అయితే వాడతారనమాట. చాలా బాగుంటుంది. నా వీడియోలో కూడా కొన్ని చోట్ల చూపిస్తాను, చాలా బాగున్నాయి చూడటానికి. ఇంకా దగ్గర చూసేకొలితే ఇంకా బాగున్నాయి అనమాట. చెట్టుగా బాగా దొరికినాయి అనిపించింది, ఇంకా ఉన్నాయి. పక్షులు కూడా తింటాయి అన్నమాట వీటిని అయితే. చూద్దాం ఇంకెదరికి వెళ్దాం, ఇంకొన్ని చెట్లు ఏమైనా కనిపిస్తాయేమో చూద్దాం. ఫ్రెండ్స్ ఈ చెట్టుకి అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ చాలా హైట్లో ఉంది. మీకు జూమ్ చేస్తే కనిపిస్తుందో లేదు కానీ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి పళ్ళు అయితే. పరుంపళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ చెట్టు అయితే చాలా హైట్లో ఉందన్నమాట. అందువల్ల అయితే కోసుకొని కుదరట్లేదు, చాలా ఎక్కువ ఉన్నాయి. అబ్బబ్బా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి ఇంకా కాయలుగానే ఉన్నాయి అన్నమాట. కాయలుగానే ఉన్నాయి, పళ్ళు అయితే అక్కడక్కడ ఉన్నాయి. నో ఛాన్స్. వీటిని అయితే మనం కొయ్యలేం. ఇంకో చెట్టుకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తాను, మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ మా తాతల కాలం నాటి నుంచి కూడా ప్రకృతి నుంచి వచ్చే పళ్ళు కావచ్చు, ఈ తేగలు కావచ్చు, లేదంటే తాటి మోగులు కావచ్చు, ఇటువంటి పరుంపళ్ళు కావచ్చు, రేగు పళ్ళు కావచ్చు, దుంపలు కావచ్చు, ఇవి తినే బతికారు. ఇవి తినే మా తాతలు అయితే బతికారు అనమాట, జీవనం గడిపారు. అలాగ రెవల్యూషన్ అయ్యి ఇప్పుడైతే మనం తిండికి ఏమాత్రం డోకా లేకుండా ఉన్నాం అనమాట. లేదంటే ఇంతకుముందు అసలు తినడానికి ఏముండేది కాదు, అంత దారుణంగా ఉండేది అనమాట మా తాతల కాలంలో. ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి మనకి. ఇది మా అన్న అన్నమాట, మా పెద్దమ్మళ్ళ అబ్బాయి. మా అన్న అనమాట. ఇప్పుడు చూసారు కదా కాలు నిండా బురద వేయటని మీరు అనుకోవచ్చు. అంటే ఆకుమళ్ళు పనకడతారు కదా, అదే కోత కోసిన తర్వాత అందులోకి అయితే వెళ్ళి వచ్చాడు అనమాట. అందువల్ల ఏంటంటే
మా అన్న అయితే ఇలా బురదగా ఉంటారు. ఎప్పుడో ఈవినింగ్ ఎప్పుడో స్నానం చేస్తారు అంతే మా వాళ్ళు. పొద్దున్న నుంచి ఇంకా సాయంత్రం వరకు చేలోనే ఉంటారు. ఇంకా ఈ చిన్న పని అని పెద్ద పని అని ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు అనమాట. అలవాటైన ప్రాణాలు ప్లస్ మాకు ఇంకా వ్యవసాయం ఒకటి ఆధారం అనమాట. ఇంకంత మించి మాకు ఏం ఆధారం లేదు కాబట్టి ఉంటే చేలో ఉంటాం, లేదంటే ఈవినింగ్ సాయంత్రం పూట ఇంటికాడ ఉంటాం అంతే. ఇది మా జీవన విధానం. ఫ్రెండ్స్ ఇది మా అన్న వాళ్ళ సపోటా చెట్టు అనమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా కాయలు కాసింది. ఏం సపోటానే? పాల సపోటా అట ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అలాగనే ఫ్రెండ్స్ ఇది కూడా మా పెద్దనాన్న చేను అనమాట. కోతకైతే రెడీగా ఉందనమాట. బాగా పండింది. చేను అయితే ఎదగలేదు కానీ బాగా పండింది కదనే. లేబర్ లేక కోయడం మానేశారనమాట. ఎంతనే కూలి సాయంత్రం దాకా? 350. ఓకే ఓకే, 350 ఫ్రెండ్స్. మీ సైడ్ ఎంత ఉందో కింద కామెంట్లు అయితే తెలియచేయండి.